వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడపడుచులకి శుభవార్త చెప్పిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అంటే దసరా అనగానే బతుకమ్మ చీరలు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్లకి మహిళలకి 500 రూపాయలు ఇద్దామా లేకపోతే చీరలు పంపిణీ చేద్దామా అనే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. సో చీరల విషయంలో గతంలో నాసిరకంగా చీరలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చీరలను మధ్యలో పెట్టి బతుకమ్మలాడి తర్వాత ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టి అవన్నీ హంగామా అనేది చూసినాం. అలాగే ఈ చీరలు మీ కూతురు కవిత ఏమైనా కట్టుకుంటుందా అని చెప్పేసి కూడా కొంతమంది మహిళలు విమర్శించడం అనేది కూడా మనం చూసినాం. సో మళ్ళీ ఇప్పుడు మనం చీరలు కనుక ఇస్తే మళ్ళీ గత ప్రభుత్వం చేసిన తప్పే మనం చేసినట్టు ఉంటుంది. అదే ప్రతి మహిళ అకౌంట్లో కావచ్చు తర్వాత లేకపోతే నేరుగా అయినా సరే 500 రూపాయలు కనుక ఇస్తే రేషన్ కార్డు చూపించిన వాళ్ళకి తర్వాత లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ఇంకేదైనా సోర్స్ విషయంలో ప్రతి ఒక్క మహిళకి 500 రూపాయలు కనుక ఇస్తే డెఫినెట్గా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చినట్లుంటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన చీర అనేది కట్టుకుంటారాను. అలాగే 500 ఇచ్చినందుకు డెఫినెట్గా ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే మరి నేతన్నల పరిస్థితి ఏంటి? నేతన్నలకి మేము పని కల్పించినాం, ఒక ఉపాధి కల్పించినాం అని చెప్పేసి 10 సంవత్సరాలుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సో నేతన్నలకు కూడా సంవత్సరానికి 2 చీరలు పంపిణీ చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం మాట ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా సంవత్సరానికి 2 చీరలు అంటే 1,30,00,000 చీరల వరకు నేతన్నలు సో అదే పనిగా ఉండాలి, మేము సంవత్సరానికి 2 చీరలు ఇస్తామని చెప్పేసి అన్నాము. సో మీ ఉపాధి అనేది మీకు ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మరి ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జ్లు కావచ్చు, గత సర్పంచ్లు కావచ్చు, తర్వాత ఊరికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారితోటి లిస్ట్ తీసుకొని దసరాకి ముందే 500 రూపాయలు కనుక మహిళలకు ఇస్తే డెఫినెట్గా వాళ్ళు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి గతంలో 2,500 ఇస్తామన్నారు, మరి ఆ 2,500 ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి 500 ఇస్తారా అంటే ఇది ప్రభుత్వానికి ఒక ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం కాబట్టి మరి దీన్ని డెఫినెట్గా అమలు చేసి తీరాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సీతక్క కావచ్చు, అలాగే కొండ సురేఖ కావచ్చు, ఇతర మంత్రులతో కూడా సమావేశంలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి కనుక ఈ 500 రూపాయలు ప్రతి ఒక్క గడపకు కనుక ఇస్తే డెఫినెట్గా ఒక రకంగా సక్సెస్ అయినట్టు. గతంలో చూసినాం 10,000 రూపాయలు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ పరిధిలో అంటే వరదలు వచ్చినప్పుడు అంటే 10,000 రూపాయలు మేము వరదలు వచ్చినటువంటి ఇంటికి ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్యూర్ కావడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక ఇంటికి వచ్చి ఇంకో ఇంటికి రాకపోతే మాత్రం డెఫినెట్గా అది ప్రభుత్వానికి కొంతమేర మైనసే అవుతుంది. సో పకడ్బందీగా చేస్తే మాత్రం ప్రభుత్వానికి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి రేవంత్ సర్కార్ దీన్ని ఏ విధంగా అమలు చేస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి 500 రూపాయలు అనేది ప్రతి మహిళలకు ఇవ్వడం ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇలాంటి స్కీమ్ చేస్తే ప్రభుత్వం పైన ఇంకా గౌరవం పెరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఎలాంటి ఏమైనా చిక్కులు వస్తాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.